పేరు నాని గారు చేసిన పరిపాలన ఇక్కడ ఎవరు చేయలే. జగన్ గారు చేసిన పరిపాలన ఏ నాయకుడు చేయలే. మాకు కిట్టు గారు కావాలి, జగన్ గారు కావాలి. జగన్ గారు అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, చేయూత, మరి పంట రుణమాఫీ అన్నీ చేశాడు జగన్ గారు. అమ్మా పేరు నాని గారు వచ్చిన తర్వాత మచిలీపట్నం చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎవడో చెప్పింది కోర్టేశాడు, రోడ్లు వేస్తున్నాడు, మెడికల్ కాలేజీ అన్ని వచ్చినాయి. నాని గారు వచ్చినాక ఈ పరిపాలన ఎవడో చేయలే. మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడ్డాడు కదా, ఎవడ నుంచినా గెలిచేది లేదు. నాని గారు అన్ని చేశాడు మాకు, జగన్ చేశాడు, అంత నమ్మకం మాకు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఎట్టాడయ్యా. పేదవాడు ఎట్లా బతుకుతాడు, మేము బతుకుతాం. పేరుని గిట్టు గెలవడానికి కారణాలు ఎందుకు? వాళ్ళ నాన్న చేసిన మంచితనమే ఆయన గెలుతాడు. ఎక్కడి నుంచి వచ్చారు? మేమండి మాది ఏలూరు జిల్లా అండి. ఇక్కడ నామినేషన్ అన్నారు, జగన్ అన్న పార్టీ అండి మేము. మరి జగన్ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడండి. జగన్ అన్నకే మా ఓటు. జై. ఎందుకమ్మా అంత దూరం నుంచి వచ్చారు మీరు? జగన్ వచ్చాక మాకు ఇల్లు స్థలాలు వచ్చినాయి, పిల్లలకి అంగన్వాడీలో డబ్బులు పడుతున్నాయి, ఆదరా ఇస్తున్నారు. మహిళలకి చాలా మేలు చేశాడు. డోహరా గ్రూపులలో కూడా చాలా మేలు చేశాడండి ఆయన. అందుకే మా ఓటు. జై జగన్. ఇక్కడ కూటమి అభ్యర్థి చాలా గట్టి వ్యక్తి, ఈయనేమో చాలా చిన్న వయసు వ్యక్తి. ఇద్దరికి ఏంటి పోటీ ఏంటి అసలు? లేదండి, ఈయన మంచి ఆయనండి. నాకు తెలిసిన వారికి తను చాలా మేలు చేస్తున్నాడండి. ఇప్పుడు పేరునే నాన్నగారు వచ్చిన తర్వాత బందర్ అనేది చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది, అభివృద్ధి లేదని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? లేదండి, అబద్ధాలండి. ఇప్పుడు చాలా మేలు జరిగిందండి. మేము ఎస్టీలు అండి. ఇక్కడ చాలా మందికి ఇండ్లు లేకపోతే ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టించారు, స్థలాలు ఇచ్చారు. చాలా మేలు చేశారండి జగన్ పార్టీ. కొక్కిలిగడ్డ వేరమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? శారదానగరం. ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి అసలు? రావాల్సిన కారణం ఏంటి? జగన్ అన్న మాకు అన్ని న్యాయాలు చేసాడు, అన్ని కిట్టి బాబు చేసుకుంటున్నాడు, నాకు అన్ని న్యాయం చేసాడు. జగన్ అన్న ప్రభుత్వంలో మాకు అన్ని అందులో మాకే ప్రాబ్లం లేకుండా మళ్ళీ 10 సంవత్సరాలు సీఎం అవ్వాలి జగన్ అన్న. ఎందుకని నమ్మకం మాకు అంతా మేలు జరుగుతుంది, కానీ కీడేం జరగట్లేదు. అంతా మాకు మేలు చేస్తున్నాడు. మాకు ఇచ్చేట్లో పిల్లల చదువుల్లో వీటిలో జగనన్న స్థలాల్లో మొత్తం అన్నిటిలో కాడ చాలా మేలు చేస్తున్నాడు జగన్ అన్న. మళ్ళీ 10 సంవత్సరాలు జగన్ అన్న రావు. ఇప్పుడు ఇక్కడ ర్యాలీలో కూడా పాల్గొన్నారు కదా, ఇక్కడ ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? జగన్ కావాలని, జగన్ రావాలని చూస్తున్నాం. ఇప్పుడు పేరుని కిట్టు ఎందుకు గెలవాలి అసలు? ఇక్కడ ఎందుకు అన్ని పనులు చేశాడు జగన్. 18 ఏళ్ళు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ ఇచ్చాడు, షాపులకి లోన్లు ఇచ్చాడు, అన్ని పనులు చేశాడు. మళ్ళీ జగనే రావాలి. టీడీపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదంటే తన కింద జన్మలో ఏమీ పని చేయలేదు కనుక ఈ పని బాగుంది కనుక మళ్ళీ తనే రావాలని కోరుకుంటున్నాం.